ఈరోజు రాష్ట్రంలో 42% అంటే కానీ 150 సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మీరు వేసుకున్నా కూడా అదనంగా దగ్గర 600 నుంచి 700 సీట్లు కన్వీనర్ కోటాలో సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు. ఒకటే మాట, మెడికల్ కాలేజీలు అనే ఆలోచన, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనే ఆలోచన మాది, ఆచరణ మాది, భూసేకరణ మాది, దానికి నిధులు సమీకరణ కూడా మాదే. ఇవన్నీ మొదలుపెట్టింది మేము. ఈరోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు. కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈరోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు, హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఈ రోజుతో ఈ ఉద్యమం అయితే ఆగిపోదు కదా. ఈరోజు ఒక్క పిలుపుకే దాదాపుగా 1000-2000 మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలో వచ్చినారు. అడుగడుగున ఇన్ని బ్యారికేడ్లు, ఇన్ని పోలీసులను పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అదే రకంగా దారా సుధీర్ గారికి, ఓబుల్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, నాయిరెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ప్రధానమంత్రిని అయితా, అమెరికా అధ్యక్షుడిని అయితా, నేను ఈ మాట చెప్తే చూడు ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్టనే అవుతారు.